ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రం, వందనము చెల్లిస్తున్నాం. మరలా ఈ దినాన్న ఈ విధంగా నీ వాక్యమును ప్రకటించడానికి నన్ను నీవు నిలబెట్టినందుకు నీకు వందనము చెల్లిస్తున్నాం ప్రభువా. ఇవి కూడి వీక్షించడానికి సిద్ధపడిన బిడ్డలందరినీ మీరు దర్శించండి, నీ కార్యము జరిగింప చేయండి. తగిన విధముగా వారికి వివరించడానికి నీ వాక్యమును నాలో ఉంచి నడిపింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడిన మీ అందరికీ, లేక వీక్షిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గత వారము మనము ఒక చక్కని అంశం గురించి వినటం ప్రారంభించాం. క్రైస్తవురాల నీ జీవితము వాక్యానుసారముగా ఉన్నదా? అది దాంట్లో భాగంగా 7 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది క్రియలు, రెండవది మాటలు, మూడవది జీవనశైలి, నాలుగవది వస్త్రధారణ, ఐదవది వేషధారణ, ఆరవది సహవాసము, ఏడవది ప్రవర్తన అనే ఈ 5 అంశాలు వాక్యానుసారముగా నీ జీవితంలో ఉన్నాయా అనేటువంటి దాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా గత వారము మొదటి అంశం గురించి, క్రియలను గురించి మనము ధ్యానం చేసుకున్నాం. నీ క్రియలు వాక్యానుసారముగా లేకపోతే దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదని గత వారం మనం విన్నాం. నీ క్రియలు నీవు ఎవరివో తెలియచేస్తా, అంటే నీ పనులు నీవెవరివో తెలియచేస్తూ ఉంటాయి. చాలామంది అంటూ ఉంటారు కదా, వాడు చర్చికి వెళ్తాడరా, ఆమె చర్చికి వెళ్తాదరా, కానీ వాళ్ళు చేసే పనులన్నీ గలీజు పనులు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఒక్కటి కూడా దేవుడికి అనుకూలంగా ఉండదు అని నీ గురించి చెప్పుకుంటున్నారేమో. ఎప్పుడన్నా ఆలోచించావో నువ్వు? అవన్నీ మనకు అనవసరం. మనం ప్రార్థన చేసుకున్నామా, చర్చికి వెళ్ళామో వచ్చామా అదే అనుకుంటూ స్వయం సంతృప్తి పొందుతున్నాను, నేను భక్తురాలనని. అది కాదు. ఈ దినాన్న వాక్యం నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నది. నీ క్రియలు వాక్యానికి అనుకూలముగా ఉన్నాయా? నీ జీవితంలో నీవు చేసే క్రియలు వాక్యానికి అనుకూలంగా ఉన్నాయా? అది గత వారం విన్నాం, చాలా వివరణాత్మకంగా విన్నాం. ఈ దినాన్న మరొక రెండవ అంశమైనటువంటి నీ మాటలు వాక్యానికి అనుకూలముగా ఉన్నాయా? నీ జీవితంలో నీవు మాట్లాడేటువంటి మాటలు వాక్యానికి, అనగా పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకి ఇచ్చాడు. ఈ గ్రంథములో తెలియచేసినట్లుగా నీ మాటలు అనుకూలంగా ఉన్నాయా? ఒక్కసారి నువ్వు ఆలోచించి నీ మాటలు నీ వాక్యానికి అనుకూలంగా ఉన్నాయో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని చెప్పానని మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాక్యం ఏం చెప్తుంది? కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమని చెప్తుంది? మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినదిగా, రుచికరముగా, కృపాసహితముగా ఉండనీయుడి. మరొకసారి నేను తెలియజేస్తున్నా, చూసుకోండి. వాక్యం కొలసీ 4:6లో రాయబడి ఉంది. మీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినదిగా, రుచికరముగా, కృపాసహితముగా ఉండనీయుడి. ఎంత చక్కగా దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటండి, ఉప్పు ఏ విధముగా రుచినిస్తుంది. వంటకాలకు ఉప్పు లేకపోతే అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఒక సామెత. అన్నీ వేసినా సరే ప్రయోజనం లేదు, ఉప్పు వేస్తేనే కానీ దానికి రుచి అనేటువంటిది రాదు. నువ్వు మసాలాలు ఎన్ని వేసినా ఉప్పు లేకపోతే అదంతా కూడా వ్యర్థం, చప్పగా ఉంటుంది, రుచి అనేది రాదు. కనుక ఉప్పు ఏ విధముగా రుచినిస్తుందో అలాగా నీవు మాట్లాడే మాట, అనగా నీ సంభాషణ రుచికరమైనదిగా ఉండాలి. రెండవది కృపాసహితముగా ఉండాలి. ఉందా? ఇది నాన్న ఏం మాట్లాడతారు చర్చిలోనేమో, అబ్బో భయంకరంగా బ్రహ్మాండంగా పాటలు పాడతారు. ఆరాధన 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 ఆరాధన, దేవా నీకు ఆరాధన ఆరాధన, ఇలాగా చక్కగా గంతులు వేసుకుంటూ లీనమైపోయి మునిగిపోయి తేలియాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు.
బయటకు వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఏదైనా గొడవ జరిగిందంటే, సమస్య వచ్చిందంటే, ఆ గొడవలో నీ మాటలు ఎలాగుంటాయి సహోదరుడా సహోదరి? నీ మాటలు ఎలాగుంటాయి ఎప్పుడైనా ఆలోచించావా? ఈ బ్రతుకే భక్తి అనుకుంటున్నావేమో. నీ జీవితమే భక్తికి ముడివేయబడి ఉంది, పెనవేయబడి ఉంది. ఆలోచించు, నీవు మాట్లాడే మాటలు ఎలాగున్నాయో. ఇంకా చెప్పాలంటే ఈ క్రైస్తవులకు వాటర్ లేని సమయంలో, నీళ్లు కొదువుగా ఉన్న సమయంలో, వాటర్ స్కేర్సిటీగా ఉన్న సమయంలో, అంటే సర్వసాధారణంగా ఈ ట్యాప్లు రాకపోయినప్పుడు, కుళాయిలు రాకపోయినప్పుడు మున్సిపల్ వారు నీటిని ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్న సందర్భాల్లో బిందెలు అట్టుకుని లైన్గా నిలబడినప్పుడు ఎక్కడైనా తేడా వచ్చిందంటే నీ అవతారం చూడాలి, నీ మాట చూడాలి, నీ ప్రవర్తన చూడాలి. నీవు దేవుని బిడ్డవా అనేటువంటిది అక్కడ కనపడదు. దేవుని తీసి ఒట్టి తీసి గట్టు మీద పెట్టినట్లుగా నీవు నీ భక్తిని తీసి పక్కకు పడేస్తావు. అబ్బో, నీ సంభాషణ, నీ గొడవ, నీ మాటలు ఎంత వర్ణనాతీతం. డిక్షనరీలో లేని మాటలు మాట్లాడుతూ ఉంటావు. ఆలోచించు. ఇది దేవుని బిడ్డగా ఇది నీకు న్యాయమైనదేనా? దేవుని బిడ్డగా ఇది నీకు తగినదేనా? ఒకసారి ఆలోచించాలి. ప్రియులారా, దేవుని బిడ్డగా మీకు ఇది తగినదేనా? ఆలోచించొక్కసారి. నీ క్రియలు, నీ మాటలు ఎలాగున్నాయో ఇదేనా ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ మాటలు ఎలాగున్నాయి దాని గురించి ఆలోచించు. పాటలు పాడేస్తావు, అబ్బో పాటలు పాడేస్తావు. ఎందుకు? ఒక్క నల్లలో నుండే, ఒక్క కుళాయిలో నుండే మంచినీరు చెడు నీరు వస్తుందా? రాదు కదా. మరి ఈ నాలుకలో నుండి మంచి వస్తుంది, చెడు వస్తుంది. ఆ నాలుక ఎటువంటిదో, ఆ మాట ఎటువంటిదో ఒకసారి చూడు. నీ సంభాషణ ఎల్లప్పుడూ రుచికరముగా కృపాసహితముగా ఉండాలని వాక్యం చెప్తుంటే నీ సంభాషణ ఎలాగుంది సహోదరుడా సహోదరి? నీ తోటి వారి మధ్యలో ఎలాగుంది? నీ స్నేహితుల మధ్యలో ఎలాగుంది? నీ ఇంటిలో ఎలాగుంది? నీ పనివారి మధ్యలో ఎలాగుంది? నీ సంఘంలో ఎలాగుంది? సమాజంలో ఎలాగుంది? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం చెప్తుంది, జీవితంలో నీ సంభాషణలోని మాటలు ఉప్పు వలె రుచికరముగా ఉన్నాయో లేదో ఒకసారి చూడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. దయచేసి చూసుకోండి. తర్వాత ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో ఏం రాయబడి ఉంది? కృపావచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని లేఖనము, వాక్యము ఇంత స్పష్టముగా బోధిస్తూ ఉంటే మహాభక్తులను పడుచున్న క్రైస్తవులారా, వీక్షిస్తున్న వారులారా, వింటున్న వారులారా, నీ మాటలు ఎలాగున్నాయి? నీ సంభాషణ ఎలాగుంది? నీ క్రైస్తవ జీవితంలో బూతులు మాట్లాడకుండా నీ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నావా? సవాల్ నీకు ఇది, ఛాలెంజ్ చేస్తున్నా. బూతులు ఎవరయ్యా ఎక్కువగా మాట్లాడదంటే అన్యుల కంటే, బయట వారి కంటే ఈ క్రైస్తవులే. వీళ్ళని దౌర్భాగ్యపు క్రైస్తవులు అని అంటారు, నీచ నికృష్ట క్రైస్తవులు అని అంటారు. కారణం బైబిల్ చెప్తుంది, వద్దు అని చెప్తుంది. ఇంక విశ్వాసాలు బూతులు మాట్లాడుతున్నారని కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. కారణం ఏంటంటే పాస్టర్లే బూతులు మాట్లాడుతూ ఉన్నారు కదా. కాపర్లారా, మీరు వీక్షిస్తుంటే ఒకసారి ఆలోచించండి. గుండె మీద చేసుకు చెప్పండి, నేను మాట్లాడతా లేదని చెప్పగలవా? ఆలోచించి ఒకసారి. ఖండితంగా వాక్యం చెప్తుంది, బూతులు మాట్లాడకూడదు, ఇది తగదు. ఇట్టివారు, దాని కింద వచనంలో రాయబడి ఉంది, ఇట్టివారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని రాయబడి ఉంది. నువ్వు ఎలాగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు? బూతులు మాట్లాడుతున్న నీవు
నువ్వు ఎలా దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు? ఒకసారి ఆలోచించు ప్రియులారా. ఇటువంటి చిన్న చిన్న విధానాలే నీ క్రైస్తవ జీవితమును డ్యామేజ్ చేస్తున్నాయి, పాడు చేస్తున్నాయి. దానిని బట్టి దేవుని దృష్టిలో నీవు అవిధేయుడవు, అవిధేయురాలు అవుతున్నావు. వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఇట్టి విధముగా వాక్యం చెప్తుంటే నువ్వు ఎట్టి విధముగా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచించు. గమనించావు ఎప్పుడన్నా? సరదా కోసం మాట్లాడుతున్నానని చెప్పానంటారు. దేవుని బిడ్డలు అనబడిన వారు సరదా కోసం కూడా ఈ చెడ్డ మాటలు మాట్లాడకూడదు. ఇంకా ఇంకో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. వృద్ధులు అనబడిన వారు ఈ ప్రాంతంలో జేజినాయన, జేజమ్మ, అవ్వ, తాతలు అని అంటారు కదా. వీళ్ళు వాళ్ళ సరదాలు కోసం ఆ పెద్దవాళ్ళ సరదా కోసం పిల్లలకు బూతులు నేర్పిస్తూ ఉంటారు. ఇది వాస్తవం కాదా? చదువుకున్న వాళ్ళు సైతము, జ్ఞానవంతులు సైతము ఈ చెడ్డ మాటలు మాట్లాడుతూ జీవితాన్ని కలుషితం చేసుకుంటున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంది? భక్తి చేస్తే ప్రయోజనం ఏముంది? ఆలోచించు ఒకసారి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. కూరగాయల మార్కెట్కి వెళ్ళాం. మనం కూరగాయలు తీసుకుంటున్నాం. అందులో వంకాయలు తీసుకుంటున్నాం అనుకుందాం. నువ్వు చూసి తీసుకుంటావా, చూడకుండా తీసుకుంటావా? చూసి ఏరుకుని తీసుకుంటావా, ఏరకుండా తీసుకుంటావా? ఏరుకునే తీసుకుంటాం. ఎందుకు ఏరుకోవాలి? వంకాయలే, అన్ని వంకాయలే కదా. ఎందుకు ఏరుకోవాలి? దాంట్లో పుచ్చులు ఉంటాయి కనుక. పుచ్చున్నది వంటకు పనికిరాదు, పుచ్చున్నది వంటకు పనికిరాదు అనే ఉద్దేశంతో నువ్వు తీసుకో, దాన్ని ప్రక్కకు పడేస్తావు. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఈ సమయంలో ఒక్కసారి నువ్వు పరిశీలన చేయి. మాటలు, చెడ్డ మాటలనే పుచ్చు నీ బ్రతుకులో ఉంటే, దుర్భాషలనే మాటలు, దుర్భాషలు అనేటువంటిది నీ బ్రతుకులో నీ జీవితంలో ఉంటే, నీవు అదొక పుచ్చు. చెడ్డ మాటలు అనేది ఒక పుచ్చు. నీ క్రైస్తవ జీవితంలో అదొక మచ్చ. అటువంటి మచ్చ కలిగిన నీవు దేవునికి ఎలాగ అంగీకారం యోగ్యమైన బిడ్డగానే ఉండగలుగుతావు? ఆలోచించొక్కసారి. నీ ప్రార్థన అంగీకరించబడుతుందా? నీ స్తుతి నైవేద్యం అంగీకరించబడుతుందా? నీ కీర్తనలు అంగీకరించబడతాయా? నీ ధ్యానం అంగీకరించబడుతుందా? నో. కారణం ఏంటంటే నీలో పుచ్చు ఉంది. చెడ్డ మాటలనే పుచ్చు నీలో ఉంది. చెడ్డ క్రియలనే పుచ్చు నీలో ఉంది. అది అంగీకరించబడదు. నువ్వు ఎంత భక్తిపరుడుగా జీవిస్తున్నా, ఒక ఉదాహరణ చెప్తా. ఒక బిందెడు నీళ్ళలో నీళ్ళున్నాయి, మంచినీళ్ళు పట్టుకున్నావు, లేకపోతే ఈ మినరల్ వాటర్ తీసుకొచ్చావు, బిందెలో పట్టుకున్నావు. ఆ బిందెలో పట్టుకున్న నీళ్ళలో ఒక బొట్టు చేదు పడింది. దాంట్లో ఆ బిందెలో ఉన్న నీళ్ళన్నీ ఏమవుతాయి? ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఆ బిందెలో నీళ్లు నీవు త్రాగగలుగుతావా? కారణం ఏంటంటే త్రాగలేవు. వాటిని బయట పారబోసేస్తావు. కారణం అవి త్రాగటానికి అనుకూలంగా లేదు. దాంట్లో ఏం పడింది? చేదు పడింది. ఒక్క బొట్టే, కొన్ని వేల బొట్లు ఆ బిందులో ఉంటే ఒక్క బొట్టే కదా. ఈనాడు క్రైస్తవులు తమ్మును తాము సమర్థించుకునే మాటలు మాట్లాడతారు. చిన్న తప్పే కదా, చిన్న తప్పే కదా, దేవుడు కరుణించేస్తాడులే, చిన్న తప్పే కదా, అది పెద్ద లెక్కలోకి రాదులే అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు అనుకుంటే కుదరదు, నువ్వు చేస్తే కుదరదు. ఎవరు? మోషే తన జీవితంలో దేవుని చేత ఒక సర్టిఫికెట్ తీసుకున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. అయితే భౌతికంగా మోషే ఆ అరణ్య యాత్రలో చిన్న పొరపాటే. ఆ చిన్న పొరపాటును బట్టి దేవుడు మోషేని ఏం చేశాడు? నీవు అవిధేయుడు అయ్యా ఒక విషయంలోనే, అందును బట్టి నీవు వాగ్దాన దేశమైన కనాను దేశానికి నీవు వెళ్ళలేవు, వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పని అన్నాడు. మోషే కంటే పెద్ద గొప్పవాళ్ళం మనము? మోషే కంటే మహాభక్తిపరులమా?
ఆలోచించండి ఒకసారి. నీ బ్రతుకు ఎలాగుంది, నీ మాటలు ఎలాగున్నాయి, ముఖ్యంగా నీ మాటలు ఒక్కసారి నీవు ఒకసారి నీ మాటలు ఎలాగున్నాయి, వాక్యానికి అనుకూలంగా నీ మాటలు, నీ సంభాషణ ఉందా? ఉప్పు వేసినదిగా కొంతమంది మాట్లాడితే ఎలాగుంటుందంటే అగ్ని బండుకున్నట్టుగా ఈ రెండు వర్గాల వాళ్ళకు కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది మాటలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటువంటి బుద్ధిహీనపు జనాంగము. ఈ క్రైస్తవుల్లోనే, నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నా, మిగిలిన వారి గురించి నేను మాట్లాడతలేదు. ఒక క్రైస్తవురాలా, నీ మాటలు వాక్యానుసారముగా ఉన్నాయా? వాక్యానికి సరిపోల్చబడిన విధంగా నీ మాటలు ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి ఆలోచించు ఎలాగున్నాయి. అబ్బో అవన్నీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ప్రక్కకు పెట్టేస్తాం. సంకన బైబిల్ పెట్టుకుంటాం, ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, ప్రార్థనలు చేసేస్తాం, స్తోత్రాలు హల్లెలూయా, అబ్బో రకరకాల విన్యాసాలు మనం చేస్తున్నాం. నీవు ఎన్ని విన్యాసాలు చేసినా, నువ్వు ఎంత సీనియారిటీ కలిగిన భక్తురాలమైనా, క్రైస్తవురాలమైనా, ఇంకొంతమంది ఏమంటారంటే మా పితరుల నాటి నుండి మేము క్రైస్తవులు, కానీ ఎవరికి కావాలి నీ పితరుల నాటి క్రైస్తవులు అంటే వాక్యానుసారముగా నీ జీవితం ఉందా? వాక్యానుసారముగా నీ మాటలు ఉన్నాయా? చెప్పు దీనికి సమాధానం. ఉన్నాయని గుండె మీద ధైర్యంగా చెయ్యేసుకుని చెప్పగలవా? చెప్పగలిగి దమ్ము నీకుంటే దేవుడు నిన్ను బట్టి హర్షిస్తాడు. నీకు నువ్వు చెప్పడం కాదు, నీ గురించి ప్రజల సాక్ష్యం చెప్పాలి, నీ ఇంటి వారి సాక్ష్యం చెప్పాలి, నీ ఇరుగు పొరుగు వారి సాక్ష్యం చెప్పాలి, నీ తోటి స్నేహితులు సాక్ష్యం చెప్పాలి, నీ తోటి పనివారి మధ్యలో నీ సాక్ష్యం నిలబడాలి. మరి ఎవరు ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ పురుషుడు నిజమైన క్రైస్తవులను వీరురా, నిజమైన క్రైస్తవురాలంటే ఈమెరా అని నీ గురించి సాక్ష్యము చెప్పగలిగినటువంటి విధానంలో నీవు ఉన్నావా? అది వాక్యానుసారమైన జీవితం. ఆలోచించొకసారి. ఎక్కడుంది నీకు? ఎక్కడుంది నీకు? ఎలాగుంది నీ వాక్యానుసారమైన జీవితం? ఈనాడు క్రైస్తవులు అనబడినవారు తమ జీవితాన్ని వాక్యానుసారముగా మలుచుకోవాలి, వాక్యానుసారముగా సరిచేసుకోవాలి. ఆ విధంగా జీవిస్తేనే వారి జీవితము ప్రభువుకు ఇష్టమైనదిగా ఉంటుంది, ప్రీతికరమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, యథార్థ జీవితం మొదలగునవన్నీ నీ క్రియలు, మాటలు సరిగా లేకపోవడం బట్టి అవి నీ జీవితమును వ్యర్థపరుస్తున్నాయి, నీ జీవితమును నిష్ప్రయోజనం చేస్తున్నాయి. ఎప్పుడన్నా ఆలోచించావు నువ్వు? ఓ సహోదరుడా, సహోదరి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఈ మాటలు ఒక్కసారి నీ హృదయానికి చేర్చుకొని ప్రశ్నించుకో, పరిశీలన చేయి. నీ మాటలు ఎలాగున్నాయి? ఎన్నెన్ని రకాల మాటలు మాట్లాడతావు. నీ మాట గొడవలు సృష్టిస్తుందేమో, నీ మాట కొన్ని సంవత్సరాలను నాశనం చేస్తుందేమో, నీ మాట కొన్ని ప్రాంతాలకు చిచ్చు పెడుతుందేమో, నీ మాట నీ కుటుంబంలో, నీ సంఘములో గొడవలు సృష్టిస్తుందేమో. అటువంటి మాటలు మాట్లాడుతున్నావా నీవు? ఇంకొక విషయాన్ని గమనించు. నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు, కానీ వీళ్ళు మాట్లాడి అన్నీ కూడా చెడ్డ మాటలే, బూతు మాటలే. మనం కూడా మాట్లాడేవి ఇలాగా అంతలా మాట్లాడతారు. వీళ్ళ దేవుని బిడ్డలేంటి అని నీ గురించి అనుకుంటున్నారేమో. ఎప్పుడన్నా ఆలోచించావా? సహోదరుడా, సహోదరి, అవన్నీ నువ్వు ఆలోచించవు. నేనేదో భక్తురాలని చెప్పానని నువ్వు అనుకుంటే కాదు. ఇవో చాలామంది తెల్ల బట్టలు వేసుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, తలస్నానం చేసుకుంటారు, చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు. గొడవ వచ్చినప్పుడే అందుగురించి అయినా జగడం వస్తేనే కానీ జాతులు బయటపడవు అని చెప్పానని. జగడం వస్తేనే కానీ జాతులు గొడవ వచ్చినప్పుడే నీ బ్రతుకు బయటపడుతుంది. నువ్వు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావో, ఎటువంటి జీవితం కలిగిన దేవుని బిడ్డగా నువ్వు అవునా కాదా, దేవుని వాక్యానుసారమైన జీవితం నీలో ఉందా లేదా అనే విషయాన్ని నిగ్గు తేల్చేది సమస్యలు వచ్చినప్పుడే, గొడవలు వచ్చినప్పుడే. అప్పుడు నువ్వు సమన్వయం పాటిస్తూ యేసు ప్రభువు వారు ఏ విధముగా
వదకు తేబడిన గొర్రె ఏ విధముగా మౌనముగా ఉన్నదో అలాగ తల వంచుకున్నట్లుగా నీవు ఉండగలిగితే క్రైస్తవును నీవు ప్రత్యక్ష పరుచుచున్నట్లుగా లెక్క. యూదులందరూ అనేక రకాలైన మాటలు మాట్లాడుతుంటే ఆయన పల్లెత్తు మాట ఒక్క మాట మాట్లాడలేదు అనేక సందర్భాల్లో. అలా ఉండగలుగుతావా? వాడు 2 మాటలు మాట్లాడేటంటే నేనేం తక్కువ, నేను 10 మాటలు మాట్లాడతానని అంటున్నావు. అసలు నీ మాట ఎలాగుంది? వాక్యానికి అనుకూలంగా ఉందా? దేవుని మాటలకు అనుకూలంగా ఉందా నీ జీవితము? నీ జీవితంలోని మాటలు ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదరుడు సహోదరి. వాక్యానికి అనుకూలంగా నీ మాటలు లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, గంటల తరబడి వాక్యాలు చదివినా, గంటల తరబడి ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, జాగరణలున్నా, ఏం చేసినా, చర్చలు కట్టించినా, లక్షల కొలది డొనేషన్స్ ఇచ్చినా నీ జీవితము వాక్యానుసారముగా లేకపోతే, నీ మాటలు వాక్యానుసారంగా లేకపోతే వ్యర్థము వ్యర్థము వ్యర్థము. బూడిదలో పోసిన పన్నీరు చివరకు నీవు నరకానికి కానీ పరలోకానికి చేరవని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆలోచించు ఒక్కసారి ఆలోచించు. నీ మాటలు ఎలాగున్నాయి? ఇప్పటికైనా పశ్చాత్తాపడతావా? అయ్యో నిజమే నేను బూతులు మాట్లాడుతున్నాను, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాను, రకరకాల మాటలు మాట్లాడుతున్నాను. ఓ భక్తుడు రాశాడు కదా, ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి పరిశుద్ధ గ్రంథము చేతబట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింట తలుపు తట్టి తిరగమని చెప్పానని. అక్కడ మాటలు ఇక్కడ చెప్పగా, ఇక్కడ మాటలు అక్కడ చెప్పగా, తంటాలు పెట్టకుండా బ్రతకమని చెప్పానని అందులో రాశాడు. వాస్తవమే. కానీ మనం చేసేది ఏంటి? ఆ ఇంటికి గొడవలు పెట్టి, చెడ్డ మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, గొడవలు పెట్టి మనం సంతోషిస్తాం, ప్రార్థనలు చేస్తాం. అదా భక్తి? అదా నిజమైన క్రైస్తవ జీవితం? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. అందుగురించి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది, నీ సంభాషణ ఎల్లప్పుడూ ఉప్పు వేసినదిగా, రుచికరముగా, కృపాసహితముగా ఉండనీయుడి. అలా ఉంటుందా? మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్సోక్తులైనను ఉచ్చరించకూడదు, ఇవి మీకు తగవు అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యానికి నీ జీవితాన్ని సరిపోల్చు, నీ మాటలు సరిపోల్చు, చూడు, తేడా కనపడుతుంది. అంటే నీ వాక్యానికి అనుకూలంగా నీ మాటలు లేవు, వాక్యానికి అనుకూలంగా నీ సంభాషణ లేదు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి ఒక్కసారి, నీ సంభాషణ ఎలాగుంది? వాక్యానికి అనుకూలంగా లేకపోతే నీవు జీవించిన ఈ జీవితం అంతా కూడా వ్యర్థమే. దానికంటే లోకంలో కలిసిపో. ఎవడు చేయమంటున్నాడు ఈ భక్తి? దొంగ భక్తి, నక్క భక్తి. ఎవడు చేయమంటున్నాడు నిన్ను? నా దేవుడు అంటలేదే, చేస్తే ఖచ్చితమైన భక్తి చేయమంటున్నాడు. నిలబడగలిగితే వాక్యానుసారంగా నిలబడమని అంటున్నాడు. ఈ విషయంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల స్టేట్మెంట్ను మనం గుర్తుంచుకోవాలి. మా ప్రాణాలు పోయినా నీ ప్రతిగమ్మ మొక్కం అనే ధైర్యము, నా ప్రాణం పోయినా చెడ్డ మాటలు మాట్లాడను. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొర్దెకై అంటున్నాడు, నేను యూదుడను కనుక ఆ పని చెయ్యను అని అంటున్నాడు. ఈ దినాన నువ్వు చెప్పగలవా? వీక్షిస్తున్న సహోదరుడ సోదరి, నేను క్రైస్తవురాలను కనుక నేను చెడ్డ మాటలు మాట్లాడను అని చెప్పగలవా? బూతులు మాట్లాడనని చెప్పగలవా? అలా చెప్పగలిగితే నీవు దమ్మున్న క్రైస్తవురాలు అవుతావు. లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, పశ్చాత్తాపడు, ప్రభు పాదాలు పట్టుకుని, ప్రభు నన్ను క్షమించు, నీ వాక్యం ద్వారా నేను హెచ్చరించబడ్డాను, నీ వాక్యం ద్వారా నా జ్ఞానోదయం అయ్యింది, ఇంతవరకు నేను మూర్ఖంగా చెడ్డ మాటలు మాట్లాడుతూ బ్రతిగాను, భక్తి చేశాను, కానీ అది వ్యర్థమని నేను తెలుసుకున్నాను, నన్ను క్షమించు. ఇక్కడ నుండి నేను ఉప్పు వేసినట్లుగా, రుచికరముగా, కృపాసహితమైన మాటలే నేను మాట్లాడుతూ నా జీవితాన్ని కొనసాగిస్తానని దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకో. ఆ కరుణామయుడు క్షమించి తన కృపలో నిన్ను ముందుకు నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక. ఇంతవరకు దైవజనులు చక్కటి మాటలు. క్రైస్తవుల జీవితము వాక్యానుసారముగా ఎలా ఉండాలి అనే విధానాల్లో కొన్ని అంశాలు, క్రియలు, మాటలు,
జీవన శైలి, వస్త్రధారణ, వేషధారణ, సహవాసము, ప్రవర్తన, వీటన్నిటి గురించి ఒక్కొక్క వారం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పోయిన వారం క్రియల గురించి మాట్లాడారు. ఇది నాన్న మాటలు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంట. మన మాట మంచిగా ఉంటే 10 మంది మన మాట వినడానికి వస్తారు. మన మాట చెడ్డగా ఉంటే ఎవరు రారు మన మాటల దగ్గరకు. ఆలోచించండి ఒకసారి. లోకానుసారముగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మాటలు మాట్లాడావు. లోకమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి వచ్చాం. దేవుని దగ్గరకు వచ్చాం. దేవుని బిడ్డగా మార్చబడ్డావు. ఇప్పుడు నీ మాట మారిందా? నీ మాట తీరు. ఎదుటివారిని గౌరవంగా పలకరించే స్వభావం నీకు ఉన్నదా? ఆడేంటి, ఆమెంటి అనుకునే హృదయ గర్వంతో ఉంటున్నామా మనం? ఒకసారి ఆలోచించండి. మన మాటలు దేవుని సంబంధమైన మాటలై ఉండాలి. మన మాటలు క్రీస్తుని గురించి మాటలై ఉండాలి. మన మాటలు, మనం ఏ మాట మాట్లాడినా దానిలో క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క సత్యమును ప్రకటించే మాటలుగా ఉండాలి మన మాటలు. అనేక రకాల విషయాలు చెప్పారు. క్రైస్తవులు బూతులు మాట్లాడకూడదు. ఎంతమంది ఉన్నారు నేటి కాలంలో అటువంటి క్రైస్తవులు? మేము వెళ్ళి ప్రతి చోట అడుగుతూ ఉంటారు, అయ్యగారు బాప్తిసం తీసుకున్న వారు ఎంతమంది? అందరూ చేతులు పైకెత్తుతారు. బూతులు మాట్లాడకుండా వారు ఎంతమంది అంటే ఒకళ్ళు కూడా చేయి పైకెత్తారు. ఆలోచించండి. క్రైస్తవ జీవితము, దేవుని కలిగిన జీవితం అంటే ఏంటి? ఇదే మరి. క్రియలు, మాటలు ఇవన్నీ క్రీస్తుకు సంబంధించినవిగా లేక పరలోకమునకు సంబంధించివిగా మన మాటలు ఉంటే ఆ మాటలు రుచికరమైనవిగా ఉంటాయి. ఎదుటివారికి మేలును కలిగించేవిగా ఉంటాయి. అట్లా లేకుండా మనం శారీరకంగా లోకానుసారముగా 2 అర్థాలు వచ్చే మాటలు, మనుషులను హీనపరిచే మాటలు, మనుషులను బలహీనపరిచే మాటలు, మనుషులు కృంగిపోయే మాటలు మాట్లాడకూడదు క్రైస్తవులు. క్రీస్తును కొడుతున్నప్పుడు కానీ, తిడుతున్నప్పుడు కానీ ఏమన్నా మాట్లాడాడు ఆయన? ఒకవేళ ఆయన దేవుడు కదండి. ఆయన అంటాడు, నేను మాదిరి మీకు చూపించి వెళ్తాను. నేను శ్రమపడ్డాను, నేను అనుభవించాను వాటిని. మీరు కూడా అలాగా ఆ శ్రమలో కూడా నేను మీకు సహకారిగా ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, వీక్షిస్తున్న వారులారా, చూచుచున్న వారులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మన మాట తీరు ఎలా ఉన్నది? మన సంభాషణ ఎలా ఉన్నది? ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు మన మాట రుచికరముగా, ఉప్పు వేయబడినట్లుగా లేక కృపాసహితముగా ఉన్నదా మన మాట? సమరయ స్త్రీ గురించి ఆలోచిస్తే ఆమెను చూసిన వారందరూ తిట్టుకున్నారు, హేళన చేశారు, భయంకరంగా మా ఊరికి ఎందుకు వచ్చో అలా రకరకాలుగా లోకానుసారంగా మాట్లాడారు. ఎప్పుడైతే క్రీస్తును తెలుసుకున్నదో ఆమె మాటకందరూ లోబడ్డారు. ఎందుకు లోబడ్డారు? ఆమె మాట తీరు మారింది, ఆమె క్రియ మారింది, ఆమె విధానం మారింది. ఆ మారిన మనిషిని చూసేటప్పటికి ఇంతకుముందు మాట్లాడిన వారు ఇప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడకుండా ఆమె చెప్పినట్లుగా ఆమెను వెంబడించి క్రీస్తు దగ్గరకు వచ్చినట్లుగా మనకు దేవుని లేఖనంలో కనబడుతూ ఉన్నది కదా. క్రైస్తవులారా, ఆలోచించండి. ఒకవేళ భార్యవైన నీవు నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావు? లేక భర్తవైన నీవు నీ భార్యతో ఎలా మాట్లాడుతున్నావు? లేక తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు? లేక భక్తి కలిగిన పిల్లలైన మీరు మీ తల్లిదండ్రులకి ఎంత గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు? ఇవన్నీ క్రైస్తవ జీవితం అంటే ఏదో బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేసే జీవితం కాదండి. ప్రతి విషయంలో కూడా క్రీస్తును కనబడేటట్లు చేసే జీవితమే క్రైస్తవ జీవితం. అందుకే మనము క్రైస్తవులమని ఎదుటివారు
చెప్పుకునేటట్లు మన క్రియలు, మన మాట విధానాలు చూస్తూ ఉన్నప్పుడు నిజముగా వీరు దేవుని బిడ్డలు, నిజముగా వీరి దేవుడు కార్యములు చేసేవాడని వారు చెప్పుకోగలిగేటట్లు ఉంటే అది నీకు ఆశీర్వాదం కదా, అది నీకు దీవెన కదా. ఆలోచించండి. చూస్తున్న వారులారా, వీక్షిస్తున్న వారులారా, ఒకసారి పరిశీలన చేసుకుని నిజంగా లోక సంబంధమైన మాటలు, ఆ మాటలు నిన్ను నాశనం చేస్తాయి, ఆ మాటలు గొడవలు తీసుకొస్తాయి, ఆ మాటలు నీకు నెమ్మది లేకుండా చేస్తాయి, ఆ మాటలు నీకు శాంతినివ్వవు. కానీ క్రీస్తు బిడ్డగా మార్చబడిన తరువాత క్రీస్తును గుర్చిన సంభాషణ, దేవుని మాటలు, కృపాసహితమైన మాటలు, ఆయన కృప మానవుని ఎడల చూపించే విధానాలు, ఇవన్నీ నువ్వు సంభాషిస్తే, ఇవన్నీ మాట్లాడితే ఆ మాటలు నీకు మేలుకరము, వినేవారికి కూడా మేలుకరమని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేయించున్నాను. ఒకసారి పరిశీలించుకోనండి. రక్షించబడిన మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనల్ని చూస్తున్నవారు చదువుతూ ఉన్నారు, మనం చూస్తున్నవారు మనల్ని గమనిస్తూ ఉన్నారు, మనం చూస్తున్నవారు ప్రతి విషయంలో కూడా మన దేవునిని నిందించేటట్లు మన జీవితం ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ మన ప్రతి విధానాన్ని బట్టి మన దేవునిని మహిమపరిచేటట్టు ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరమని దేవుని వాక్యమును బట్టి నేను మీకు సెలవిస్తున్నాను. ప్రియులారా, ఈ కడవరి దినాల్లో మన సంభాషణ, మన మాట కృపాసహితమైనదిగా, రుచికరమైనదిగా, ఉప్పు వేయబడినట్లుగా. ఉప్పు కొన్ని వాటిని పాడవకుండా కాపాడుతుంది. అలాగా దేవుని బిడ్డల యొక్క మాటలు, క్రైస్తవుల యొక్క మాటలు వాళ్ళకు ఆదరణ కలిగించేటట్లుగా, వాళ్ళకి దీవెన కలిగించేటట్లుగా, వారికి ఆశీర్వాదం కలిగించేటట్లుగా ఆ మాటలు ఉంటే ఆ మాటల వలన వారు తెప్పరిల్లగలుగుతారు, ఆ మాటల వలన ప్రభు దగ్గరకు వారు రాగలుగుతారు. అట్టి విధానంలో నీవు జీవించగలిగితే దేవుని కృప ఎల్లప్పుడూ తోడై ఉంటుందని దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు వందనాలు. మీ దాసులను నిలువబెట్టుకుని శ్రేష్టమైన మాటలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా ఉచ్చారణ ఎలా ఉండాలో, మా మాట తీరు ఎలా ఉండాలో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. నిజమే, నీ బిడ్డలముగా జీవిస్తున్న మేము ప్రభువా, మా మాటలో మీరు కనబడేటట్లు, మీ ప్రేమ కనబడేటట్లు ఉండడానికి మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దైవమా, మా సంభాషణ ఉప్పు వేయబడినట్లుగా, రుచికరమైనదిగా, కృపాసహితముగా ఉండడానికి మీ కార్యము జరిగించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. వారు చిన్నలైనా, పెద్దలైనా, యవనులైనా, వృద్ధులైనా మీరు జ్ఞాపకం చేసుకొనండి. వారి సంభాషణ, వారి మాట నీకు మహిమ కలిగేటట్లు జీవించడానికి మీరు సహాయమును దయచేయమని, మేలుతో తృప్తిపరచమని, వారికున్న ప్రతి సమస్యలను మీరు విడుదల చేసి నెమ్మదిని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయ సహవాసం తోడు నీడ కూడిన మనకెల్లరకు, అనగా వీక్షిస్తున్న మనకెల్లరకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.